కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీడీపీఎస్ తరల వ్యత్యాస చెల్లింపు పథకంపై పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ నియమించుకుందని, అది అమలైతే రైతాంగానికి నష్టం జరిగే అవకాశం ఉందని రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక టీడీపీఎస్కు వ్యతిరేకంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని మాధవరావు స్మారక కేంద్రం సిఐటి భవన్లో జరిగే సమావేశానికి అన్ని రైతు సంఘాల నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు. టీడీపీఎస్ ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ నియమించుకోవడం జరిగింది. వాస్తవంగా ఇది కూడా అమలు చేయడానికి ఒక ప్రాసెస్ జరుగుతున్నది. నీతి ఆయోగ్లో చర్చ కూడా జరిగింది. మన దగ్గర నుంచి ఒక రైతుని ఒక వ్యాపారిని కూడా పంపడం కూడా జరిగింది. అందుకని అది కూడా అమలు చేస్తే పెద్ద నష్టం రైతాంగానికి. అంటే సీసీఐ కొనుగోలుని తను చేయదన్నట్టు వ్యాపారులే కొనుగోలు చేసి, వ్యాపారులు కొనుగోలు చేసిన దాని మీద ఏదైతే 7,000 రూపాయలు వ్యాపారులు ఇస్తే మద్దతు ధర ఏదైతే 8,110 ఉన్నదో మిగతా 1,110 సీసీఐ చెల్లించాలని ఆ రకంగా చెప్పడం అనేటువంటిది జరుగుతున్నది. ఇది సరైనది కాదు. వాస్తవంగా ఒకవేళ పోటీ అనేటువంటిది లేకుండా పోతుంది. మార్కెట్లో ప్రైవేటు వ్యాపారస్తులకు ఒక ప్రభుత్వ రంగ సంస్థ పోటీగానే ఉంటేనే అది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది మా భావన. దీని మీద మేము గతంలో కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇచ్చాం, దీన్ని వ్యతిరేకిస్తున్నామని. అదేవిధంగా ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు మేము ఆహ్వానించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అఖిలపక్ష తరఫున నిర్వహించడానికి మేము ఇక్కడ మాధవరావు భవన్లో రేపు 12 గంటలకు ఉంటుంది. రైతులు, మేధావి వర్గాలన్నీ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేసి ఆదిలాబాద్ని ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటుందో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కూడా దీన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా అమలు చేయకుండా చూడాలనేటువంటిది అఖిలపక్ష రైతు సంఘం యొక్క